అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటంటే నవంబర్ 29 కార్తీక మాసం శుక్రవారం మాస శివరాత్రి కలిసి వచ్చిన సందర్భంగా మా ఇంట్లో లలితా పారాయణ, సౌందర్యలహరి, శివానంద లహరి ఎప్పుడు మా గ్రూప్ అంతా ఫ్రెండ్స్ అందరం కలిసి చేసుకుంటూ ఉంటాం కదా అక్కడక్కడ. ఈసారి మా ఇంట్లో పెట్టుకున్నాం అనమాట. కొంతమంది ఫ్రెండ్స్, అలాగే పెద్దవాళ్ళు, కొంతమంది జంటలు అనమాట. అందరినీ పిలుచుకుని చక్కగా ఒకే చోట ఈ పారాయణలు, ఎప్పట్లానే మంచి మంచి పాటలు, అలాగే మహానైవేద్యాన్ని అమ్మవారికి చక్కగా సమర్పించి అందరం కలిసి ఒకే చోట కూర్చుని భోజనం చేసాం అనమాట. అయితే ఈ పూజ అంతా ఏంటంటే కేవలం పఠనంలానే కాకుండా ఒక పూజలాగా అనమాట. కొన్ని స్పెషల్ నైవేద్యాలతో ఈ పూజ చేసుకోవాలని చెప్పేసి మా పెద్దవాళ్ళు, గురువుగారు చెప్పడంతో ఆ విధంగా చేశానండి. మా ఫ్రెండ్స్ అందరు కూడా వచ్చి చక్కగా అన్నిట్లోనూ హెల్ప్ చేశారు. చూడండి, మా ఫ్రెండ్స్ అనమాట వీళ్ళందరూ. ఎవరింట్లో ఇలా కార్యక్రమం పెట్టుకున్నా కూడా అందరూ వచ్చేసి వాళ్ళ వంతు హెల్ప్ వాళ్ళు చేస్తారనమాట. వాళ్ళ వంతు సేవ వాళ్ళు చేసి వెళ్తూ ఉంటారండి. దీనిలోనే ఎంతో ఆనందం ఉంటుందన్నమాట. మాకు అందరం కలిసి కలవటం ముఖ్యం అనమాట. అదే పూజ ఇంకోట కాదు. అందరం కలిసి చక్కగా అక్క చెల్లెళ్ళలాగా సొంత వాళ్ళకి మళ్ళీ కలిసిపోయి చాలా బాగా ఎంజాయ్ చేసేస్తాం అనమాట. కార్తీక మాసం చివరి రోజులు కావడంతో ఇంకా కొంతమంది అటెండ్ అవ్వలేదండి. వాళ్ళందరూ వస్తే కూడా ఇంకా చాలా చాలా బాగుండేది అనమాట. ఈ సౌందర్యలహరి పూజ ఎలా చేయాలంటే ముందుగా గణపతి పూజ చేసేసి కొబ్బరికాయ, పళ్ళు నైవేద్యం పెట్టి ఉండ్రాళ్ళు, వినాయకుడికి ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టేసిన తర్వాత సౌందర్యలహరిలో ప్రతి 10 శ్లోకానికి, అంటే ఒకప్పుడైతే ప్రతి ఒక్క శ్లోకానికి 100 శ్లోకాలు ఉంటాయి కదా, ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క నివేదనల చొప్పున పెట్టేవారట. ఇప్పుడు అంత మనకి సమయము అంతా కొంచెం సరిపోవట్లేదు కాబట్టి ప్రతి 10 శ్లోకాలకి ఒక్కొక్క నైవేద్యం చొప్పున పెట్టుకుంటూ ఈ 100 శ్లోకాలు పూజ చేసుకున్నాం అనమాట. అంటే అమ్మవారికి అలా చూపించి పక్కన పెట్టేసి అంతా అయిన తర్వాత నైవేద్యం సమర్పించేసాం మొత్తం అన్నీ కలిపి. మహానైవేద్యంగా నేను ఇట్లాగా వినాయకుడి కుండ్రాళ్ళు, ఇంట్లో చిట్టుముచ్చాల పాయసం చేశాను. అవసర నైవేద్యానికి ఏమో 5 రకాల పళ్ళు, కొబ్బరికాయ, అలాగే పానకం, వడపప్పు, చలిమిడి, అలాగే పెసరపప్పులో కొంచెం క్యారెట్ తురుము, కొబ్బరి తురుము వేసేసి ఉప్పు, కారం, నిమ్మరసం అది పిండేసి అదొక ప్రసాదము. ఈ ప్రసాదాన్ని కోసుంబరి అంటారట. ఈ సౌందర్యలహరి ఇలా అమ్మవారి పారాయణలు పెట్టుకున్నప్పుడు ఇది తప్పకుండా చేయాలని చెప్పేసి మా గురువుగారు చెప్పడంతో ఇలా చేశానన్నమాట. అలాగే పంచ మధురాలు అని చెప్పేసి అరటిపండు ముక్కలు, పటికి బెల్లం, అలాగే తేనె, కొబ్బరి తురుము, కొన్ని కిస్మిస్లు ఇవన్నీ వేసి ఒక ప్రసాదం అన్నమాట. అసలు మనం సౌందర్యలహరి కానీ లలితా పారాయణలు కానీ ఇవి జరిగినప్పుడు పానకం, వడపప్పుతో పాటుగా ముఖ్యంగా తేనె నైవేద్యం పెట్టాలటండి. పెద్దవాళ్ళు చెప్తున్నారు. పట్టు తేనె దొరికితే చాలా శ్రేష్టమట, అది పెడితే చాలా మంచిది అని చెప్పి మా గురువు గారు చెప్పడంతో అది కూడా నైవేద్యంగా సమర్పించాను అనమాట. ఈ పఠనం అంతా జరుగుతూ ఉండగానే వచ్చిన అమ్మవార్లందరికీ కూడా చక్కగా పసుపు, కుంకాలు, పువ్వులు అన్నీ కూడా సమర్పించుకున్నాను అనమాట. సహస్రదళ పద్మస్థా సర్వవర్ణోపశోభిత సర్వాయుధరా శుక్లా సంస్థితా సర్వతోముఖి సర్వౌదనా వికచిత్తా యాకిన్యంబా స్వరూపిణి స్వాహా సదా మతిర్మేధ శృతి స్మృతిరనుత్తమ. మనం ఏ పని చేయాలన్నా, ముఖ్యంగా దైవ కార్యాలు చేయాలంటే టైం రావాలని చెప్పేసి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా. అది 100% నిజమండి. నా విషయంలో మాత్రం బాగా ప్రూవ్ అయిందనమాట. నేను ఈ సౌందర్యలహరి పారాయణ ఇంట్లో పెట్టుకోవాలని ఒక 1.5 ఇయర్ నుంచి కూడా అనుకుంటున్నానండి. భజనలు పెట్టుకుంటున్నాను, ఇంకా ఏవో చిన్న చిన్న కార్యక్రమాలు పెట్టుకుంటున్నాను, కానీ
ఈ సౌందర్యలహరి పట్టణం అందరితో కలిసి మా ఇంట్లో కూడా చేసుకోవాలి, నేను వెళ్ళిన ప్రతి చోట కూడా అనుకుంటూ ఉండేదాన్ని అనమాట. ఇన్నాళ్ళకి అమ్మవారు నా కోరిక నెరవేర్చిందండి. చాలా చాలా సంతోషం అనిపించింది. ఈ సౌందర్యలహరిలో కూడా చాలా రకాల రాగాలు ఉంటాయండి. మా ఫ్రెండ్స్ పాడే రాగం నాకు చాలా బాగా నచ్చుతుంది అనమాట. వీళ్ళు చక్కగా ఒక గురువు గారి ద్వారా నేర్చుకున్నారు. చాలా బాగా రాగయుక్తంగా పాడతారనమాట. ఆ రాగం కూడా చాలా బాగుంటుంది, అసలు ప్రశాంతంగా వినేవాళ్ళకి వినాలనిపించేంతగా. చాలా రకాలు ఉంటాయి దీనిలో కూడా, సౌందర్యలహరి కూడా. ఇవి నాకు బాగా నచ్చుతుంది అనమాట. వీళ్ళు శివానంద లహరి, సౌందర్యలహరి రెండు కూడా కళ్ళు మూసుకొని చదివేస్తూ ఉంటారండి. అదేంటంటే మనకి వాళ్ళ గురువుగారు చెప్తూ ఉంటారట, అది నోటికి వచ్చేసేయాలి, ఇక పుస్తకం పట్టుకొని చదివేలాగా అయితే ఉండకూడదు. ఇగో మాధవి గారని, ఫణిశ్రీ గారని, అలాగే వల్లి దేవసేన గారు, సామవేదం దుర్గ గారు, వీళ్ళందరూ కూడా చాలా బాగా చదువుతారు. బుక్ అవసరం లేదనమాట వాళ్ళకి. ఇంకా మనం సౌందర్యలహరి పఠనం చేసేటప్పుడు మనకి కళ్ళు మూసుకుని చదువుతుంటే అమ్మవారే కనిపించాలి, పుస్తకంలో చూసి చదివేలాగా ఉండకూడదు, బాగా ప్రాక్టీస్ చేయాలని చెప్పేసి వీళ్ళందరితో వాళ్ళ మేడం గారు చాలా బాగా ప్రాక్టీస్ చేయించారండి. వీళ్ళు చదువుతుంటే తెలియని పులకరింత అనమాట, ఒళ్ళంతా కూడా అలా గగురు పొడుస్తూ ఉంటుంది. మధ్య మధ్యలో కొన్ని శ్లోకాలకైతే చాలా అనుభూతిగా ఉంటుంది అనమాట, మంచి అనుభూతి. ఈ పారాయణలన్నీ అయిపోయిన తర్వాత మా ఫ్రెండ్స్ అందరూ చక్కటి పాటలతో అమ్మవారిని ఎంతగానో గానసేవ చేసుకున్నారండి. వీళ్ళు సంగీతం కూడా నేర్చుకున్నారన్నమాట. పద్మప్రియ మేడం గారు అని చెప్పేసి ఆవిడ దగ్గర నేర్చుకున్నారు. యాక్చువల్లీ ఆవిడ కూడా ప్రతిసారి అటెండ్ అవుతారు. ఈసారి కొంచెం హెల్త్ డిస్టర్బ్ అయ్యి ఆవిడ రాలేకపోయారనమాట. ఆవిడ కూడా వచ్చి ఇంకా బాగుండేదండి, చాలా చాలా బాగుండేది అనమాట అసలు. చల్లని గంధము చందనముతో సాంబ్రాణి ధూపము నీకు ప్రీతిక ప్రఖ్యాతిగా సర్వేశ్వరి భావీశ్వరి నీదు నాదం విదే మాపాహి బాలా త్రిపుర సుందరి మాపాహి లలిత సుగుణ మంజరి పాపాహి బాలా త్రిపుర సుందరి మాపాహి లలిత సుగుణ మంజరి భాగీశ్వరి నీదు నాదం విదే వినవమ్మ నా తల్లి జగదేకపతి కృష్ణ శరణు శరణు నీకు జగదేకపతి కృష్ణ వరమును సగవయ్యా వాసుదేవ కృష్ణ. ఇలా అమ్మవారికి పరమశివుడికి రకరకాల పాటలతో గానసేవ చేసుకున్న తర్వాత మహానైవేద్యం అవసర నైవేద్యం పెట్టానండి.
ఒక్కొక్క 10 శ్లోకాలకి ఒక్కొక్క నైవేద్యం చేశానని చెప్పాను కదా, వాటితో పాటుగా ఇలాగా ఇంట్లో తయారు చేసిన ప్రసాదాలు నైవేద్యం పెట్టేసి హారతి ఇచ్చేసామన్నమాట. కమలే సతతం విహరసి ధన్యే శివాకార నిజమంచ విలసితే చిదానందముదితే శరణ్యే చిదానందముదితే మహిళాసే దృష్టిం వితరతలే సకరుణా నిజ సమభివచనం గదతో మదీయమివ వచనం స్వకీయ సలిలై సాగరత ప్రణసమం జనని విదితం సకలం సమం జనని విదితం జయ జయ శివ దయితే హరిహర విరించన. పూజలో పాల్గొన్న ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ కూడా అమ్మవారికి చక్కగా హారతి ఇచ్చుకున్నారండి. బాగా తెలిసిన క్యాటరింగ్ వంట వాళ్ళతో వంట చేయించానండి. 2 కూరలు, పప్పు, అలాగే సాంబారు, 2 పచ్చళ్ళు, పులిహోర, పూర్ణం బూరెలు, మిర్చి బజ్జీలు చాలా బాగా చేశారనమాట. అసలు తిన్న వాళ్ళందరూ కూడా చాలా బాగున్నాయని చెప్పేసి తృప్తిగా తిన్నారు. పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా భోజనాల దాకా వచ్చేసరికి కొంతమంది పెద్దవాళ్ళని కూడా పిలిచాం అనమాట. ఆ హడావిడిలో వాళ్ళకు తొందరగా భోజనం పెట్టాలని హడావిడి, అలాగే మా ఫ్రెండ్స్ మా ఇంటికి వచ్చి ఇంత సరదాగా అంత చక్కగా చేశారన్న సందట్లో కబుర్లలో పడిపోయి వీడియో క్లిప్పింగ్ తీయాలి భోజనాల దగ్గర అనే విషయం మర్చిపోయానండి. అందుకని వీడియో క్లిప్పింగ్స్ మీతో షేర్ చేసుకోలేకపోతున్నాను. అందరూ మహాప్రసాదం తిని భోజనాలన్నీ అయ్యాక అందరికీ కూడా తాంబూలాలు ఇచ్చి పంపించానమాట. ఇదంతా కూడా చాలా బాగా జరిగిందండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కూడా నాకు కామెంట్స్లో తెలియచేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.